హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే సీక్రెట్ స్ట్రక్చర్స్ని తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే ఎవరైనా సరే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటే, నేను గత వీడియోలో కూడా చెప్పాను కదండి, మీరు 100% స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే విజయ రహస్యం ఏంటని నేను చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక కెన్ అనే పదం తీసుకొని దాన్ని ఐ, ది, యూ, దే, హీ, షీ, ఇట్ తర్వాత నేమ్లతో మనం మల్టిప్లై చేస్తే మనకి మంచిగా మన టంగ్ అనేది ట్విస్ట్ అయ్యి బాగా ఎక్సర్సైజ్ చేసి వార్మప్ చేసినట్టు ఉంటుంది అనమాట. అంటే ఇలా చెప్పొచ్చు స్ట్రక్చర్స్ని: ఐ కెన్ స్పీక్, కెన్ ఐ స్పీక్, ఐ కాంట్ స్పీక్, కాంట్ ఐ స్పీక్, వై కాంట్ ఐ స్పీక్, వాట్ కెన్ ఐ స్పీక్, వెన్ కెన్ ఐ స్పీక్, వేర్ కెన్ ఐ స్పీక్, వై కెన్ ఐ స్పీక్, విచ్ టైమ్ కెన్ ఐ స్పీక్, హౌ కెన్ ఐ స్పీక్. ఇలా మనము ఐ ప్లే స్థానంలో ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ నేమ్స్లను కూడా పెట్టి మనం మల్టిప్లై చేయాలన్నమాట. అలా మల్టిప్లై చేసిన తర్వాత ప్రతిదానికి కూడా ఏంటంటే వెర్బ్ని చేంజ్ చేసుకొని కూడా మనము మల్టిప్లై చేయాలి. అలా చేసినప్పుడే మీకు టంగ్ బాగా ట్విస్ట్ అయ్యి మీ టంగ్ ఎక్సర్సైజ్ జరిగి మీరు ఇంగ్లీష్ ఉచ్చారణ మెరుగుపడి మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు స్పాంటేనియస్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఎదుటి వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పడానికి, ఎదుటి వ్యక్తిని ఏదైనా క్వశ్చన్ చేయడానికి, ఒక టాపిక్ ఇచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియోలు చూస్తే సరిపోదు, ఓపెన్ అవ్వాలి, మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయాలి. వింటే కరెక్టే సబ్జెక్ట్ వస్తుంది. పేపర్ మీద పెట్టి రాస్తారు చక్కగా. పేపర్ మీద ఎలా రాస్తాడు? పేపర్ మీద ఇలా రాస్తామా? స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ అని చిన్నపిల్లలు రాసినట్టు రాయం కదా మనము, ఓకేనా? చిన్నపిల్లలు రాసినట్టు క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ బి అని రాయం కదా. కానీ మనం పెద్దవాళ్ళం కదా, మనం ఏం చేస్తాం? ఇలా రాసేస్తూ ఉంటాం మాట్లాడకుండా కదా. అది మనం అధిగమించాలి అంటే what we have to do is we have to listen more, we have to speak more, we have to listen more, we have to speak more. మీరు ఎంత బాగా విని మాట్లాడటం బాగా ప్రాక్టీస్ చేస్తారో then only you can speak English, otherwise you can't. ఇది నిజమండి. మీరు మాట్లాడలేరు, వింటే బాగా రాయటం వస్తుంది, విని మాట్లాడితే మాట్లాడటం వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి, చెప్పాను కదా, హెల్పింగ్ వెబ్స్ యాము, ఈజు, ఆరు, వజ్, వర్రు, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్ అవన్నీ కూడా నేను ప్రతిదానికి ఇలా స్ట్రక్చర్స్ చెప్పుకుంటూ వస్తా. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇలా స్ట్రక్చర్స్ చెప్పి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ మందే అవుతుంది అనమాట. అంతేకాకుండా కెన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆర్ టు, డెడ్ టు, యూజ్ ఇట్ టు, తర్వాత హ్యాస్ టు, హ్యావ్ టు, నీడ్ టు, వాంట్ టు, అన్ని పదాలను కూడా విత్ స్ట్రక్చర్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి మీరేం చేయాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దయచేసి లైక్ చేయాలి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియపరచాలి. ఇలా మీరు మాట్లాడిన ఇలా మీరు బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత ఏంటంటే దీనిని మీరు అద్దం ముందు నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఈ స్ట్రక్చర్స్ని అదే రకంగా మీరు సెల్ఫీ వీడియోస్ కూడా తీసుకోండి. చాలా బాగుంటుంది, బాగా వస్తుంది కూడా. లేని పక్షంలో అలా వింటూనే ఉంటాం, రాయడానికి అలవాటు పడతాం, రాయడానికి అలవాటు పడతాం. మనం ఏమాత్రం కూడా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వింటాము, రాస్తాము, మాట్లాడము. దీన్ని అధిగమించాలంటే నేను చెప్పినట్టు మీరు చేయాల్సిందే. ఓకే, రైట్. కెన్ అంటే తెలుసు కదా, ఎబిలిటీ ఆఫ్ ద యాక్షన్స్ చెప్పేది. మన గత స్ట్రక్చర్లో మనం అది నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోబోయే రెండు అద్భుతమైనటువంటి హెల్పింగ్ వెబ్స్ ఏంటంటే డూ అండ్ డస్. ఈ డూ అండ్ డస్ దేనికి ఉపయోగిస్తా అంటే మీరు ప్రతిరోజు జరిగే పనులు, అలవాటుగా జరిగే పనులు, నిత్యసత్యాలు వీటన్నిటినీ కూడా చెప్పడానికి ఉపయోగిస్తారనమాట. రెగ్యులర్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ అనమాట. యూనివర్సల్ ట్రూత్స్, ప్రోవెబ్స్ అన్నిటినీ చెప్పడానికి ఈ డూ డస్లను మనము ఉపయోగిస్తాం అన్నమాట. ఏమేంటి? రెగ్యులర్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, ప్రోవెబ్స్ అండ్ ట్రూత్స్ ఇవన్నీ చెప్పడానికి మనం ఈ హెల్పింగ్ వెబ్స్ని మనం ఉపయోగిస్తాం. మీరు ఏదైనా ఒక పనిని తరచుగా చేస్తున్నట్లయితే, అలవాటుగా చేస్తున్నట్లయితే, అవి రెగ్యులర్ యాక్షన్ అయితే, అది రిపీటెడ్ యాక్షన్ అయితే వాటన్నిటిని కూడా మీరు ఇందులోనే చెప్పాల్సి ఉంటుంది అనమాట. వీటి యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. మీకు ఏంటంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏం కనపడదండి. మొదటి సెంటెన్స్లో ఏమీ కనపడదు. మనం నేర్చుకోవాల్సిన సెంటెన్సెస్ ఏంటంటే ఒక వాక్యాన్ని మనం ఒక పాజిటివ్గా సెంటెన్స్కి తీసుకున్నప్పుడు మనం ఇలా 11 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. గత క్లాస్లో కూడా చెప్పడం అనేది జరిగింది. ఏంటది? పాజిటివ్ వాక్యం, ఇంటరాగేటివ్ వాక్యం, నెగిటివ్ వాక్యం, నెగిటివ్ ఇంటరాగేటివ్ వాక్యం, WH నెగిటివ్ ఇంటరాగేటివ్ వాక్యం. తర్వాత ఈ ఇంటరాగేటివ్ వాక్యం ఏదైతే ఉందో ఈ ఇంటరాగేటివ్ వాక్యాన్ని మనం చక్కగా దాన్ని ఏం చేస్తామంటే
WH క్వశ్చన్స్తో మల్టిప్లై చేస్తాం. ఈ WH క్వశ్చన్స్ అంటే ఏంటి? వాట్, వెన్, వేర్, వై, విచ్, హౌ, అలా అనమాట. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. విచ్ తర్వాత టైం అనేది పెట్టినట్లయితే మనకి బాగుంటుంది. దాని గురించి మనకి ఎక్కువ రూల్స్ వద్దండి. రూల్స్ నేర్చుకుంటే తలనొప్పే, అంతకుమించి లేదు. ఇలా నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక వాక్యాన్ని 11 రకాలుగా మనం చక్కగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ది పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, WH నెగిటివ్ ఇంటరాగేటివ్, తర్వాత WH క్వశ్చన్స్ వాట్, వెన్, వేర్, వై, విచ్ అండ్ హౌ. ఇలా మీరు ప్రతిదాన్ని కూడా మల్టిప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే చెప్పాను కదా, సింపుల్గా మనము రెగ్యులర్గా జరిగే పనులు మనకి చెప్పాను. నేను ముందే చెప్పడం జరిగింది. ఏం చెప్పాను? మనకి హెల్పింగ్, మనకి ప్రొనౌన్స్ అనేవి చూడండి, ఐవి, యూదే, హీ, షీట్, తర్వాత నేమ్స్ ఇలా ఉంటాయని కూడా నేను గత క్లాస్లో చెప్పడం అనేది జరిగింది. ఎవరైతే చూడలేదో ఈ 45 డేస్ క్లాస్ కానీ అంతకుముందున్న క్లాసులు కానీ మొత్తం అంతా ఒకసారి చూసుకుంటారండి, మీకు క్లారిటీ వచ్చేస్తారనమాట. ఐవీఈదేతో హీ షీట్లతో మల్టిప్లై చేసి చెప్తాను. తర్వాత ఇందులో నేను ఏం చెప్తానంటే ఐ అనే స్ట్రక్చర్తో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, యూ అనే స్ట్రక్చర్తో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, హీ అనే స్ట్రక్చర్తో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరేం చేయాలంటే హోంవర్క్ కింద వి, యూ, దేతో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత షీ, ఇట్, రవితో మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ స్ట్రక్చర్ ఇంతే. ఇది గ్రామాటికల్గా కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ రూల్స్ పరంగా కూడా కావచ్చు. ఈ స్ట్రక్చర్ ఇంతే. ఇలాగే మనం ప్రొనౌన్స్ చేయాలి, ఇలాగే మనం సెంటెన్స్ని తయారు చేసుకోవాలన్నమాట. దీన్ని మీరు ఎంత బాగా బై హార్ట్ చేసి బట్టి కొట్టేస్తే ముందుగా తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది, కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మీరు ఇలా ఈ స్ట్రక్చర్స్ని మీరు ఫాలో అవ్వకుండా మీరు ఇంగ్లీష్ అనేది ఎంత నేర్చుకుందామని చెప్పన్నా రాకపోవడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్గా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నేను మాట్లాడేది నిజం కాబట్టి. ఓకే, సో మన ఇప్పుడు టాపిక్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. ఐ గో టు స్కూల్. స్కూల్కి ఎలా వెళ్తారండి? వారానికి ఒకసారి వెళ్తారా? ఎప్పుడన్నా ఒకసారి వెళ్తారా? లేకపోతే గతంలో వెళ్ళి మానేస్తారా? కాదు కదా, రెగ్యులర్గా వెళ్తుంటారు కదా, అది రెగ్యులర్ యాక్షన్ అవుతుంది. టెంపుల్కి వెళ్తే మనం వారానికి ఒకసారి వెళ్తాం అనమాట. ఊరు వెళ్తే సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటాం అనమాట. టీవీ చూస్తే ప్రతిరోజు చూస్తూ ఉంటాం అనమాట. వాకింగ్కి వెళ్తే వెళ్తూ ఉంటాం. అలాగా మీ యొక్క హాబీస్ కావచ్చు, మీరు పెయింటింగ్ చేసినా, క్రికెట్ ఆడినా, మీరు ఏ చేసినా సరే అన్నీ కూడా అవి రెగ్యులర్ యాక్షన్స్ కిందకు వస్తాయి. ఆ రెగ్యులర్ యాక్షన్స్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను, మేము చేస్తాము, నువ్వు చేస్తావు, మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, అతను చేస్తాడు, ఆమె చేస్తాడు, తర్వాత ఒక రోబో కానీ పెట్ కానీ అవన్నీ చేస్తాయి. తర్వాత రవి చేస్తాడు, రాజేష్ చేస్తాడు, విమల, సరళ, లావణ్య, ఆకాంక్ష, వీళ్ళంతా అందరూ చేస్తూనే ఉంటారు. అలా మనము ఎదుటి వ్యక్తి మనం చేసేటువంటి యాక్షన్స్ అన్నిటినీ కూడా మనము రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనం చెప్పడానికి ఒక బేస్డ్ ఆన్ ద ప్రొనౌన్, బేస్డ్ ఆన్ ద నేమ్స్ మనము హెల్పింగ్ వెర్బ్ అనేది ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఈ హెల్పింగ్ వెర్బ్ని మనం ఎంత బాగా అయితే ఉపయోగించుకోగలిగితే అంత బాగా మనము ఇటువంటి సెంటెన్సెస్ని తయారు చేసుకొని వీటన్నిటిని కూడా రెగ్యులర్ యూసేజ్లో మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు స్ట్రక్చర్లోకి వచ్చినట్లయితే ఈ పదాలు ఎలా వచ్చినాయని చెప్పని ఆలోచించొద్దు, ఇది ఇంతే అని చెప్పని అనుకోండి. ఐ గో టు స్కూల్ ఇది పాజిటివ్ వాక్యం. డూ ఐ గో టు స్కూల్ ఇది ఇంటరాగేటివ్ వాక్యం. ఐ డోంట్ గో టు స్కూల్ నెగిటివ్ వాక్యం. డోంట్ ఐ గో టు స్కూల్ నెగిటివ్ ఇంటరాగేటివ్ వాక్యం. వై డోంట్ ఐ గో టు స్కూల్ అది WH నెగిటివ్ ఇంటరాగేటివ్ వాక్యం. వాట్ డూ ఐ గో ఏంటి? వాట్ డూ ఐ గో నేను వెళ్ళాలా. వెన్ డూ ఐ గో నేను ఎప్పుడు వెళ్ళాలి. వేర్ డూ ఐ గో నేను ఎక్కడికి వెళ్ళాలి. వై డూ ఐ గో నేను ఎందుకు వెళ్ళాలి. విచ్ టైమ్ డూ ఐ గో నేను ఏ సమయంలో వెళ్ళాలి. హౌ డూ ఐ గో అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు WH క్వశ్చన్స్ మీరు ఉపయోగించేటప్పుడు ఈ టు స్కూల్ అనేది తీసుకోవడం మంచిది అనమాట, తీసేసేయడం మంచిది. వాట్ డూ ఐ గో, వాట్ డూ ఐ గో ఏంటి, వాట్ డూ ఐ గో నేను వెళ్ళాలా. ఎస్ యూ హ్యావ్ టు గో టు స్కూల్ అలా మనం చెప్తాం అనమాట ఆన్సర్. అదంతా మీకు కాన్సెప్ట్ అంతా తర్వాత అర్థమైపోద్ది మొత్తం అంతా కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా మనము ఒకసారి నేను ఫాస్ట్గా చెప్తాను, నాతో పాటు మీరు రిపీట్ చేయండి, బట్టి కొట్టండి. అంతే, ఇదంతే. రాజేష్ సార్ చెప్పాడు నేను ఫాలో అవ్వాల్సిందే, రాజేష్ సార్ చెప్పాడు నేను ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి ఫాలో అవ్వండి అనమాట. చూడండి, ఐ గో టు స్కూల్, డూ ఐ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్, డోంట్ ఐ గో టు స్కూల్, వై డోంట్ ఐ గో టు స్కూల్, వాట్ డూ ఐ గో, వెన్ డూ ఐ గో, వేర్ డూ ఐ గో, వై డూ ఐ గో, విచ్ టైమ్ డూ ఐ గో, హౌ డూ ఐ గో. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మీరు ఎంత ఫాస్ట్గా మీరు స్ట్రక్చర్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే అంత మీకు గ్రిప్ అనేది వస్తుంది అనమాట. ఐ గో టు స్కూల్, డూ ఐ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్, డోంట్ ఐ గో టు స్కూల్, వై డోంట్ ఐ గో టు స్కూల్, వాట్ డూ ఐ గో, వెన్ డూ ఐ గో, వేర్ డూ ఐ గో, వై డూ ఐ గో, విచ్ టైమ్ డూ ఐ గో, హౌ డూ ఐ గో. ఇప్పుడు మీరు నేను ఏం చేస్తానంటే యూతో ఎగ్జాంపుల్ చెప్తా, మిగిలింది మీరు వి దేతో మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, యూ గో టు స్కూల్, డూ యూ గో టు స్కూల్, యూ డోంట్ గో టు స్కూల్, డోంట్ యూ గో టు స్కూల్, వై డోంట్ యూ గో టు స్కూల్, వాట్ డూ యూ గో, వెన్ డూ యూ గో, వేర్ డూ యూ గో, వై డూ యూ గో, విచ్ టైమ్ డూ యూ గో,
హౌ డు యూ గో, అలా మనం ఉపయోగించాల్సి వస్తుంది అనమాట. తెలుగు మీనింగ్స్ కూడా ఒకసారి చెప్తాను, ఇది ఇంతే అనుకోండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. డూ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తానా? ఐ డోంట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళను. డోంట్ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళనా? వై డోంట్ ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి ఎందుకు వెళ్ళను? వాట్ డూ ఐ గో, ఇన్ని వెళ్తానా? వెన్ డూ ఐ గో, నేను ఎప్పుడు వెళ్తాను? వేర్ డూ ఐ గో, ఎక్కడికి వెళ్తాను? వై డూ ఐ గో, ఎందుకు వెళ్తాను? విచ్ టైమ్ డూ ఐ గో, ఏ సమయంలో వెళ్తాను? హౌ డూ ఐ గో, నేను ఎలా వెళ్తాను? ఆ రకంగా ఐ స్థానంలో వి పెట్టుకోండి. నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళవు, నువ్వు వెళ్ళవా, నువ్వు ఎందుకు వెళ్ళవు, నువ్వు వెళ్తావా, ఎప్పుడు వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఏ సమయంలో వెళ్తావు, ఎలా వెళ్తావు, అర్థమవుతుందండి. అలా మనం ఉపయోగించుకోవాలి. మిగతాది మీరు బట్టి పట్టాలి. మొత్తం ఐవీయుదేతో మీరు బై హార్ట్ చేయాల్సిందే. నిద్రలో లేపి అడిగినా సరే ఈ గో స్థానంలో గివ్ పెట్టు, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. టెల్ పెట్టు, ప్లే పెట్టు, ప్లే అనే వెర్బ్ని పెట్టండి, పెయింట్ అనే వెర్బ్ని పెట్టండి, ఎక్సర్సైజ్ అనే వెర్బ్ని పెట్టండి, ప్రాక్టీస్ అనే వెర్బ్ని పెట్టండి, ప్రిపేర్ అనే వెర్బ్ని పెట్టండి. అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ గో స్థానంలో మీరు డిఫరెంట్ వెర్బ్స్ని పెట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇదేనండి స్పోకెన్ ఇంగ్లీష్, అంతకుమించి ఏమీ లేదు. ఒకటి. తర్వాత రెండవది చూడండి, ఇక్కడ కొన్ని రూల్స్ వస్తాయన్నమాట. ఏంటంటే వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ అనేది జాయిన్ అవుతుంది. తర్వాత ఏంటంటే డస్ వచ్చినప్పుడు ఈ గోస్ అలా గో అవుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. డస్ గోస్ రెండు ఒకే చోట ఉండవు, అది చిన్న రూల్, అది మీరు గుర్తుంచుకోవాలి. చూడండి, తెలుసు కదా, హీ గోస్ టు స్కూల్ పాజిటివ్ సెంటెన్స్, డస్ హీ గో టు స్కూల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, హీ డజంట్ గో టు స్కూల్ నెగిటివ్ సెంటెన్స్, డజంట్ హీ గో టు స్కూల్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, వై డజంట్ హీ గో టు స్కూల్ WH నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ స్ట్రక్చర్కి మాత్రమే చెప్తాయి ఇవన్నీ. నెక్స్ట్ స్ట్రక్చర్స్కి అవేమి ఉండవు, డైరెక్ట్ స్ట్రక్చర్స్ చెప్పాడమే. తర్వాత వాట్ డస్ హీ గో, వాట్ డస్ హీ గో, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, వే డస్ హీ గో, ఎక్కడికి వెళ్తున్నాడు, వెన్ డస్ హీ గో, ఎప్పుడు వెళ్తున్నాడు, వే డస్ హీ గో, ఎక్కడికి వెళ్తున్నాడు, వై డస్ హీ గో, ఎందుకు వెళ్తున్నాడు, విచ్ టైమ్ డస్ హీ గో, అతను ఏ సమయంలో వెళ్తున్నాడు, హౌ డస్ హీ గో, ఎలా వెళ్తున్నాడు. తెలుగు మీనింగ్స్ కూడా చెప్పేశాను అనమాట. మరి దీనికి హీ గోస్ టు స్కూల్, అతను స్కూల్కి వెళ్తాడు, డస్ హీ గో టు స్కూల్, అతను స్కూల్కి వెళ్తాడా, హీ డజంట్ గో టు స్కూల్, ఇతను స్కూల్కి వెళ్ళడు, డజంట్ హీ గో టు స్కూల్, అతను స్కూల్కి వెళ్ళడా, వై డజంట్ హీ గో టు స్కూల్, అతను స్కూల్కి ఎందుకు వెళ్ళడం, అలా అడుగుతాం. దీన్ని మనం ఫాస్ట్గా చెప్పడానికి ఏంటంటే చూడండి, he goes to school, does he go to school, he doesn't go to school, doesn't he go to school, why doesn't he go to school, what does he go, when does he go, where does he go, why does he go, which time does he go, how does he go, అంతే, అంతకుమించి చేయలేదండి. ఇప్పుడు ఈ స్థానంలో నేను షీ కూడా పెడతాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. షీ తర్వాత నేను స్కూల్ స్థానంలో టెంపుల్ పెడతాను మీకు అర్థం కావడానికి. లేదంటే ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అని పెడతా, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. She prepares for exam. Does she prepare for exam? She doesn't prepare for exam. Doesn't she prepare for exam? Why doesn't she prepare for exam? What does she prepare? When does she prepare? Where does she prepare? Why does she prepare? Which time does she prepare? How does she prepare? అర్థమవుతుందా? అలా మనం రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని ఐవీయుదేలతో కొన్ని వెర్బ్స్ని తీసుకొని మనం మల్టిప్లై చేయడం ద్వారా, ఎక్స్ట్రాఆర్డినరీగా ఇటువంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేయడం ద్వారా సూపర్గా మనం ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ని బట్టి కొట్టేస్తే ఈజీగా మనం మాట్లాడేస్తాం. ఎలా మాట్లాడేస్తావు తెలుసా? డూ యూ నో వేర్ డస్ రాజేష్ గో? ఐ నో, ఐ థింక్ హీ గోస్ టు టెంపుల్. హీ గోస్ టు టెంపుల్, అతను ఎక్కడికి వెళ్తాడు, అతను టెంపుల్కి వెళ్తాను అనమాట. తర్వాత వేర్ డూ యూ గో ఎవ్రీడే? ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే, నేను టెంపుల్కి వెళ్తుంటాను అనమాట. వై డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీడే? ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే టు ప్రే గాడ్ అనమాట. అలా మనం చెప్పేసుకోవచ్చు ఈజీగా అనమాట. వాట్ డూ యూ ఈట్ ఎవ్రీడే? వాట్ డూ యూ ఈట్ ఎవ్రీడే? ఐ ఈట్ పిజ్జా ఎవ్రీడే, ఐ ఈట్ బిర్యానీ ఎవ్రీడే, ఐ ఈట్ రైస్, ఐ ఈట్ చపాతి. అలా క్వశ్చనింగ్ ఆన్సర్ అనమాట, క్వశ్చనింగ్ ఆన్సర్ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఏంటంటే వాట్ డూ యూ ప్లే ఎవ్రీడే? ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. వెన్ డూ యూ ప్లే ఎవ్రీడే? ఐ ప్లే క్రికెట్ at 5:30 PM everyday. Where do you play? I play cricket in my school ground. Why do you play cricket every day? To do exercise, I play cricket. Which time do you play cricket? I play cricket every day 5:30 PM to 6:30 PM. How do you play cricket every day? How do you play every day అని తీసేస్తారు అనమాట. How do you play? Yeah, I play average. I play వెల్, అలా మీరు చెప్పుకోవచ్చు అనమాట. అలా క్వశ్చనింగ్ ఆన్సరింగ్ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా బై హార్ట్ చేసేస్తే మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో ఇంత
కొంచెం ఎఫర్ట్స్ పెట్టి నేను చేస్తున్నాను కాబట్టి మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఎవరికైతే ఇటువంటి మోటివేషనల్ వీడియోస్, ఇటువంటి ఇంగ్లీష్ మోటివేషనల్ వీడియోస్ కానీ, ఇలాంటి స్ట్రక్చర్స్ చెప్పే వీడియోస్ కానీ అవసరం అవుతాయో వాళ్ళందరికీ దయచేసి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు సెండ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత సబ్స్క్రైబ్ చేయించుకోవడం ద్వారా, ఈ వీడియోస్ని లైక్ చేయడం ద్వారా, అంతేకాకుండా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో ఇవ్వడం ద్వారా నాకు మరింత బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా కొత్త మెథడాలజీతో నేను మీ ముందుకు రావడం అనేది కూడా జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇలా కాకుండా ఒకేసారి మొత్తం అంతా కూడా మేము మీ యొక్క వీడియోస్ అన్నీ మాకు కావాలి, మీరు చేసిన వీడియోస్ అన్నీ కూడా పెయిడ్ కోర్సెస్ ద్వారా, యాప్ ద్వారా కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ ఉంది. ఆ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లింక్స్ కానీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతేనే రివ్యూస్, లైక్స్ అన్నీ చూసిన తర్వాతనే మీరు కోర్స్ కొనుగోలు చేయవచ్చు. లేదా కోర్స్ కొనుగోలు చేసే క్రమంలో మీకు ఏదైనా సలహాలకి, సూచనలకి మీరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి నాతో మాట్లాడొచ్చు. కోర్స్ కొనుగోలు చేసిన తర్వాత ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మీరు ఈవినింగ్ 6 to 9 నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి నాతో మాట్లాడి మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. 6 months యాక్సెస్ ఉంటుంది, లైఫ్ టైమ్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. థ్యాంకింగ్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ Dr. V. Rajesh signing off. Bye bye. I wish you all the best and have a great day.